అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మా అన్న మల్లారెడ్డి గారికి, అన్న కేటీఆర్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి, గౌరవ మేయర్లకు, డిప్యూటీ మేయర్లకి, అలాగే షంపీపూర్ రాజు గారికి, వేదిక మీద ఉన్న అందరికీ పెద్దలకి ధన్యవాదాలన్నా. ఈరోజు ఇక్కడ మా మేడ్చల్ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున విజయోత్సవం జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మా అన్న రామన్న రావడం నిజంగా మా అందరికీ సంతోషంగా ఉంది. ఆ సంతోషం అంతా ఇంతకుముందే చూపించేదానా, ఒక వర్షం పడి వెలిసినట్టు అయిపోయింది మీరు రాకతోటి. అంటే అంతమంది అభిమానులు మీకు. సో మనందరం ఎంత కష్టపడి మన గౌరవ ఎమ్మెల్యే గారిని ఎట్లా గెలిపించుకున్నామో, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో కూడా మన అన్న భద్రారెడ్డి గారిని కూడా అంత భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నా. మాట్లాడచ్చా సార్ 3 నిమిషాలు? అయితే అన్న, జరిగిన పొరపాట్లు కూడా తెలుసుకోవాలి. పొరపాటు తెలుసుకొని సరిదిద్దుకోవడమే గొప్పతనం. నిజంగా మనం స్వల్ప మెజారిటీ తోటి మన ప్రభుత్వాన్ని కోల్పోయినది వాస్తవం. 1.8 అంటే 100 రూపాయలకి 180 పైసలు అన్న, అంతే. అది కూడా చిన్న చిన్న మిస్టేక్స్. నిజంగా ఈ రోజు ఒక వేదిక మీద ఒక డిప్యూటీ మేయర్లాగా నేను మాట్లాడుతున్నా అంటే కార్యకర్తలే అన్న. ప్రతి ఒక్కరు కష్టపడి నాకు ఓటు వేసి నాకు గెలిపించినందుకే ఒక డిప్యూటీ మేయర్గా మాట్లాడుతున్నా. అంటే కొంతమంది కార్యకర్తలని మనం ఎలక్షన్లప్పుడే యూజ్ చేసుకుంటున్నాం అన్న. వాళ్ళు చాలా మంది అసంతృప్తి, అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు, జస్ట్ ఒక గుర్తింపు. ఒకసారి మీరు బీఆర్ఎస్ భవన్లో చెప్పారు, చిన్న ఏ ఇబ్బంది వచ్చినా మేము 39 మంది బస్ వేసుకొని వస్తామని. చాలా నా మాట ఒక ధైర్యాన్ని ఇచ్చింది మాకు. అట్లా మేము ఉన్నాం. ఏ చిన్నదైనా మా వెనక మా మల్లారెడ్డి సారుండు, మా అన్న కేటీఆర్ గారుండు, మా రాజశేఖర రెడ్డి ఉండు అన్న ధైర్యం ఉంటే ఎట్లాంటి దానికైనా మేమందరం దూసుకుపోతాం. ముఖ్యంగా మా మహిళలు ఇంకా చాలా షార్ప్ అన్న. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేడ్చల్లో ఉన్న అధిక జనాభా, అధిక ఓటర్లు ఉన్నది మా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్. మళ్ళీ ఆపోజిట్ క్యాండిడేట్ కూడా మా బోడుపల్లనే ఉండన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మా బోడుపల్లమే ఎక్కువ కష్టపడ్డామన్నా. రాత్రింబావులు కష్టపడ్డామన్నా. 28 డివిజన్ల 28 మహిళా ప్రెసిడెంట్లు అనేసి ప్రతిరోజు మెసేజ్లు వాట్సాప్ అని చెప్తే ఒక విషయం చెప్పాలి. మా మల్లారెడ్డి సార్ ఎట్లా యూజ్ చేసుకుంటాడో సోషల్ మీడియా, ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా అట్లనే యూజ్ చేసినామన్నా. ప్రతి దాన్ని సోషల్ మీడియా. నేను ఇక్కడున్న యూత్ తమ్ముళ్ళకి అందరు చెప్పేది ఒకటే, మనం ఇట్లాంటి సభలు పెట్టి మాట్లాడింది అందరికి రీచ్ కాకపోవచ్చు. ఒక్క వాట్సాప్ వీడియో ఎంతో మందిని ఆకర్షితులు చేస్తుంది. నిన్న మొన్న అంటే మహిళలు మామూలుగా ఉంటుండే, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంది. మంచి అయినా చెడైనా జల్దీ రీచ్ అవుతుంది అన్న. సో మనం చేసే మంచి 10 మందికి తెలవాలంటే మెయిన్ యూజ్ చేయాల్సింది సోషల్ మీడియా. ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండాలి. ఉదాహరణకు చెప్పాలంటే అప్పుడు ఒక బల్గం సినిమా వచ్చిందన్న. ఆ సినిమా అంత విజయం కావడానికి ఎగ్జాంపుల్ వాళ్ళు అట్లా ప్రమోట్ చేసిరు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చూసే ఫ్యామిలీ ఎంత దృఢంగా అవుతుంది అనే ఎగ్జాంపుల్ కోసం సినిమా మొత్తం మనం ఎట్లయితే వేసి చూపించినామో, మన ప్రభుత్వం ఎట్లా చేసిందో కూడా మనం ఒక సినిమా లాగా ప్రజలకు చూపించాలి. ఈ రోజు పట్టణాలు అభివృద్ధి జరిగినాయి, పల్లెలు ఉన్న వాళ్ళకి తెలియదు అన్న అభివృద్ధి అంటే. అక్కడనే ఫ్లైఓవర్లు కడుతురు, అక్కడనే రోడ్లు వేస్తురు, అక్కడనే డెవలప్ అవుతుంది, మాకేం చేయలేదు అని ఒక అమాయక ప్రజలే ఓట్లు వేయలేదు. ఎవ్వరు కేసీఆర్ వద్దు అని అనుకోలేదు సార్. కేసీఆర్ కావాలనుకురు. చిన్నది ఏంటంటే ఈ కొమ్మ బాగాలేదు, కొమ్మ కొట్టేసాం అనుకున్నాను, అది చెట్టుకు నష్టం వస్తుంది అనుకోలేదు సార్. సో చిన్న మిస్టేక్స్ వల్ల భారీ మెజారిటీ తోటి ఏ ఎమ్మెల్యే కూడా ఓడిపోలేదు. జస్ట్ 1500, 2000, 3000 అట్లా చిన్న మనం గట్టిగా ఉండి మనం గట్టిగా ప్రచారం చేస్తాం. అది ఈజీగా ఇంకా 14-15 సీట్లు తీసుకోవచ్చు. ఈరోజు మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటుండే.